మొదటిగా ఇన్నేళ్ల చరిత్రలో ఒక చదువులో ఒక డాక్టరేట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక డాక్టరేట్ పట్టా పొందినటువంటి ఒక విద్యార్థిగా మా తమ్ముడు మెత్తమైన సైజులో నిలవడం నాకు చాలా గర్వంగా అనిపించింది. నేను కూడా చాలా గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన దశలో ఆయన ముందుకు వెళ్ళిన తీరు చూస్తే చిన్నతనంలోనే అనేక ఆటుపోట్లు, విద్యకు అనేక రకాల ఆటంకాలు, మధ్యలో కూడా అనారోగ్యం వల్ల కూడా కొంత చదువును వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఒక సంవత్సరాలు తరలబడి వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవడం కూడా జరిగింది. ఆర్థిక పరిస్థితులు, అనేక రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూనే నిజంగా కూడా చదువుకు పేదరికం అడ్డు కాదనేటువంటి ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటూ పోతాం. కానీ నిర్దిష్టంగా ఒక మనిషిని చూడాలని మాత్రం నేను మా తమిళ చూస్తానని చెప్పేసి నేను కూడా మేము సగర్వంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మాకు కూడా మా తల్లిదండ్రులు గొప్పగా చదువుకున్న వారు కాదు, వాళ్ళు నిరక్షరాస్యులు. మా నాన్న మాకు తెలిసినప్పుడు కూడా పాలేరుగా పనిచేసేవాడు. మరి ఆ పాలేరుగా పనిచేస్తున్నటువంటి ఆ పాలేరు ఇంట్లోనే వీళ్ళు పాలేరుగా ఉన్నా కానీ ఆ పాలేరు ఇంట్లో ఉన్న వాళ్ళ కొడుకులకు మాత్రం తిండి ఉండకపోయేదట. తిండి ఉండకపోయినా వాళ్ళని పడికి చదివిస్తూ ఆ ఇంట్లోనే మరి మా నాన్న పాలేరుగా పనిచేసేవాడట. ఆ రోజుల్లో మా నాన్న కనిపించిందట, అరే నేను జీతం వీళ్ళకున్నా, వీళ్ళకి పైసలు లేవు, వాళ్ళు నాకన్నా అయ్యో తింటారు, వీళ్ళకి పోయి అయ్యి అట్టుకొని బతుకుంటే మళ్ళా వీళ్ళు పడిపోతున్నారు, మరి నేను జీతం ఉంటుంది, మరి ఏంటి వీళ్ళు తిరగాల్సిందని చెప్పేసి ఏది ఏమైనా కానీ వీళ్ళు చదువుకుంటున్నారు. మా పిల్లలు కూడా నేను జీతం ఉన్నా సరే, నేను ఎన్ని కష్టం చేసినా సరే కానీ నా పిల్లలకు ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి మా నాన్న ఆరోగ్యం అనుకుని బల్లెలు పంపించడం, మా అందరినీ కూడా బల్లెలు పంపించి చదివించింది చరిత్ర మా తల్లిదండ్రులు కూడా ఉందని చెప్పేసి నేను గౌరవపడుతున్నాను. అందుకనే మా తమ్ముడు ఈరోజు ఒక విద్యా వ్యవస్థలో ముందుకు పోతున్నప్పుడు స్కూల్లో కూడా ఉత్తమ ఉపాధ్యాయుడిగా, అదేవిధంగా సమాజంలో తనకున్నటువంటి అవగాహన పట్ల, సమాజంలో ఒక మార్పు కోసం, ఒక విద్యలో ఒక వ్యాసకర్తగా, ఒక విశ్లేషకుడిగా ఆయన ముందుకు పోతున్నటువంటి తీరును మాకు చాలా గర్వంగా ఉన్నది. ఇంకా కూడా ఇలాంటి పుస్తకాలు సమాజంలో తోడ్పడే విధంగా ఉండాలని చెప్పేసి, విద్యార్థులకు కూడా ఒక మేలుకొల్పు విధంగా ఉండాలని చెప్పేసి ఇంకా ముందుకు పోతూ అనేకమైనటువంటి పుస్తకాలను కూడా ముందుకు తీసుకురావాల్సిందిగా మా తమ్ముడికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను.